హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే పూరి జగన్నాథ్ టెంపుల్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే కనుక రీసెంట్గా ఒడిస్సాలో బీజేపీ గవర్నమెంట్ కొలువు తీరడం మనం చూసాం. సో రీసెంట్గా ఆక్యుపై చేసిన చీఫ్ మినిస్టర్ ఎవరు అనేది మీకు తెలిస్తే కనుక ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి ఏమైంది అని అంటే కనుక ఇంతకు ముందు పూరి జగన్నాథ్ టెంపుల్కి 4 సింహద్వారాలనే ఉండేవి అనమాట. సో 4 ద్వారాల్లో 3 ద్వారాలు COVID-19 టైంలో క్లోజ్ చేయడం జరిగింది. బీజేపీ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా ఈ 4 ద్వారాలను ఓపెన్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేసి సీఎంగా ఒడిశా చీఫ్ మినిస్టర్ పవర్ తీసుకున్న వెంటనే ఈ ఆర్డర్ మీద సైన్ చేశారనమాట. అంటే 4 ద్వారాలు ఏవైతే ఉంటాయో టెంపుల్స్కి అవన్నీ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది న్యూస్లో ఉన్న కారణంగా మనం అసలు పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్ టైంలో మనం ఎలా చూడాలి, దాని నుంచి ఏం తెలుసుకోవాలనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది పూరి జగన్నాథ్ టెంపుల్ అనేది ఎక్కడ ఉంది? మనకి ఒడిస్సాలో ఉంది. ఈ పర్టికులర్ టెంపుల్ అనేది ఏ డైటీకి అసోసియేటెడ్ అని అడగొచ్చు. సో లార్డ్ విష్ణు అనే ఆయన మెయిన్ డైటీ అనమాట ఇక్కడ. సో మరి ఎవరెవరు ఉంటారంటే జనరల్గా మనకి అన్ని టెంపుల్స్లో డైటీ పక్కన డైటీ యొక్క వైఫ్ అనే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఏమైంది, ఫర్ ద ఫస్ట్ టైం, అంటే ఇలాంటివి చాలా రేర్గా కనిపిస్తుంటాయి. ఇక్కడ విష్ణుతో పాటు విష్ణు బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారనమాట. వాళ్ళ పేర్లు ఏంటి ఇక్కడ? బలభద్ర, సుభద్ర. సుభద్ర అనే విష్ణుకి సిస్టర్, బలభద్ర విష్ణుకి బ్రదర్ అనమాట. మరి ఈ ముగ్గురు కలిసి ఉండటం అనేది ఈ టెంపుల్ యొక్క విశిష్టత. తర్వాత మనం అర్థం చేసుకోవాల్సింది, ఇది టెంపుల్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు అంటే కనుక 12th centuryలో కన్స్ట్రక్ట్ చేశారు. 12th centuryలో ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? ఈస్టర్న్ గంగా డైనాసిటీకి సంబంధించిన అనంతవర్మన్ చోడవర్మన్ అనే ఆయన కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ఆయన ఈ పర్టికులర్ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మరి ఇది ఏ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే కనుక కళింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. ఈ కళింగ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది నగరా స్టైల్లోని ఒక సబ్ స్టైల్ అనమాట. సో నగరా స్టైల్ అంటే ఏంటి, తర్వాత మనకి ద్రవిడ స్టైల్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనేది మీకు ఆర్ట్ అండ్ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. సో ఇక్కడ నగరా స్టైల్ అనేది ఒకసారి రిఫర్ చేయండి. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ టెంపుల్కి 4 entrances ఉన్నాయి. ఈ 4 entrancesలో 4 వైపులా 4 యానిమల్స్ అనే వాటితో మార్క్ చేయడం జరిగింది అనమాట. సో ఈస్టర్న్ వైపు ఏదైతే ఉంటుందో ఈస్టర్న్ ద్వారం ఒక్కటే ఇప్పుడు ఓపెన్గా ఉంది. దాన్ని సింహద్వారం అని అంటారు. అంటే అక్కడ ఆ ఎంట్రన్స్ మీద సింహం యొక్క సింబల్, అంటే లయన్ సింబల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కనుక పాస్ అయితే కనుక జనరల్గా ఏంటి బిలీఫ్ అంటే వాళ్ళు మోక్షాన్ని సాధిస్తారు అని, అంటే లిబరేషన్, అంటే బర్త్ అండ్ డెత్ సైకిల్ నుంచి వాళ్ళు రిలీవ్ అవుతారు అని చెప్పి నమ్మకం అనమాట. మరి ఈస్ట్ అండ్ వెస్ట్, తర్వాత వెస్ట్ కానీ నార్త్ సౌత్ ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇక్కడ ఏమేమి ఉంటాయి అంటే కనుక ఎలిఫెంట్, హార్స్, టైగర్, ఈ 3 యానిమల్స్ కూడా 3 పర్టికులర్ డైరెక్షన్స్కి ఉన్నాయన్నమాట. తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఎప్పుడు కూడా ఫేమస్గా యాన్యువల్ రథయాత్ర అనేది జరుగుతుంది. మరి ఇది ఎప్పుడు జరుగుతుంది అని అడగవచ్చు. సో యాన్యువల్ రథయాత్ర అనేది ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో జరుగుతుంది. అంటే ఆషాఢ మాసం అంటే జూన్ జూలైలో వస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం. అప్పుడు ఈ యాన్యువల్ రథయాత్ర అనేది జరుగుతుంది. మరి ఇంకా ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కనుక నభ కళేబర అనేది ఈ టర్మ్ అనమాట. నభ కళేబర అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ డైటీస్ ఎవరైతే ఉన్నారో విష్ణు, బలభద్ర అండ్ సుభద్ర ఉన్నారు కదా, వాళ్ళని వుడ్తో తయారు చేస్తారు అనమాట. ఆ డైటీస్ యొక్క విగ్రహాలు వుడ్తో చేస్తారు కదా. ఆ వుడ్తో రీప్లేస్ చేసిన వాటిని అంటే మళ్ళీ కొత్తగా ఎప్పుడు చేస్తారు, ఎవ్రీ 8 yearsకి ఒకసారి, 11 yearsకి, 12 years ఆర్ 19 years, ఇట్లా ఈ టైం పీరియడ్స్లో ఆ వుడ్తో చేసిన విగ్రహాలని మారుస్తారనమాట. సో దాన్ని యాన్యువల్గా, అంటే మనం యాన్యువల్గా రథయాత్ర అనేది జరుగుతుంది. ప్లస్ 8 yearsకో, 11 yearsకో, 12 yearsకో, 19 yearsకో ఇది మార్చినప్పుడు దాన్ని నవ కళేబర అని అంటాం. దాంతోపాటు ఇంకొక విశిష్టత ఏంటి అంటే కనుక ఇక్కడ రోజు కూడా డైటీకి 56 items నైవేద్యం అనేది పెడతారనమాట. సో ఇది యూనిక్నెస్ అనమాట. దాన్ని ఏమంటారు అంటే జనరల్గా భోగ్ అని పిలుస్తారు. భోగ్ అంటే నైవేద్యం విచ్ వాస్ ఆఫర్డ్ టు ద డైటీ లార్డ్ విష్ణు. ఇది ఇంకోటి మనం తెలుసుకోవాల్సిన అంశం. సో ఇక్కడ ఏంటంటే మనం పూరి టెంపుల్ గురించి ఎందుకు డిస్కస్ చేసామంటే కనుక పూరి టెంపుల్లోకి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తనని కూడా ఎలో చేయలేదు అని చెప్పి కూడా ఒక క్రిటిసిజం ఉంది. ఎందుకు అంటే ఈ పూరి టెంపుల్లోకి ఓన్లీ హిందూస్ని మాత్రమే ఎలో చేస్తామని చెప్పి అప్పుడు కండిషన్ ఉండటం వల్ల ఇందిరాగాంధీ గారు వైఫ్ ఎవరికైతే హస్బెండ్గా ఉన్నారో ఆయన హిందూ కాదు కాబట్టి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నా కూడా ఆమె టెంపుల్లోకి ఎలో చేయలేదు అని చెప్పి ఒక న్యూస్ అనేది ఉంది. సో ఇక్కడ ఇలాంటి కండిషన్స్ అనేవి కూడా ఫాలో చేస్తున్నారు అనమాట.
మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఇది ఏ సెంచరీ టెంపుల్, ఎందుకంటే యూపీఎస్సీలో కానీ అదర్ ఎగ్జామ్స్లో కానీ డిఫరెంట్ టెంపుల్స్ ఇచ్చి వాటిని అరేంజ్ చేయమని కూడా అడుగుతారు, అంటే క్రోనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటారు. సో మనకి అట్లీస్ట్ టైం పీరియడ్ అనేది ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తులేకపోయినా ఏ సెంచరీలో కన్స్ట్రక్ట్ చేశారని తెలిస్తే కనుక అలాంటి క్వశ్చన్స్ చేయడం అనేది ఈజీ. ఇలాంటి ఇంపార్టెంట్ టెంపుల్స్, ఎప్పుడు న్యూస్లో ఉండే టెంపుల్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా మీకు తెలిసింది. ఈ రథయాత్ర స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఎవరైతే ఒడిస్సాలో కింగ్ ఉంటారో ఆ కింగ్ అనే వాళ్ళు బంగారు చీపుతో ఓడుస్తారు అనేది కూడా మనం చూస్తాం అనమాట. సో అది ఇంపార్టెంట్ ఈవెంట్, అది మార్క్ చేయడానికి, అది స్టార్ట్ చేస్తున్నాము అన్నట్టు ఒక సిగ్నల్ లాగా ఇవ్వడానికి ఆ ఈవెంట్ అనేది సెలబ్రేట్ చేస్తారు. సో ఇలాంటివన్నీ కూడా పూరి యొక్క విశిష్టతని చెప్తున్నాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.